హలో గైస్, వెల్కమ్ టు చార్ నాట్ సారీ. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తుంటే ఒక సీన్ ఏదో చూసాను నేను. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఫర్ ది ఫస్ట్ టైం తెలుగులో యోగి బాబు ఉన్నాడని చెప్పి రియాక్ట్ అవుతూ ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం. ఇది ఆ జ్యువెలరీ స్టోర్ 10 క్లోజ్ అవుతుంది. రాత్రా లేట్ నైట్ వద్దులే. పొద్దున్నే 6 వచ్చి ఏంటి పాల ప్యాకెట్లు వేస్తావా? జైల్లో ఉండి మొత్తం స్కెడ్యూల్ సెట్ అయిపోద్ది. అదే కదా పడుకోవడం. షాప్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఎంత దూరం? ఇక్కడ నుంచి ఎందుకు 20 అడుగులు ఉండొచ్చు దాదాపుగా. ఈరోజు షిఫ్ట్ కి వచ్చిన సెక్యూరిటీ పక్క షాప్ సెక్యూరిటీ వైఫ్ దగ్గరికి రాత్రి 2 గంటలకు వెళ్తాడు. ఆ సెక్యూరిటీ పిల్లలు నేను పిలిస్తే వస్తుందా? నాకేం తెలుసా? అరే ఈ రోజే కదా బయటకు వచ్చి ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది. ఏదో తేడాగా ఉందిరా. అరే ఏం చేస్తున్నావురా? తాగేసి వచ్చావా? అన్నా రే గుర్రం, ఒరే పార్కింగ్ నుంచి ఎంట్రన్స్ కి 20 అడుగులు అన్నావు కదరా, మధ్యలో ఇదేంటి? గుడ్డేదో గుడ్డోడా నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడు రా. కొంచెం రాత్రి అయితే కళ్ళు కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్. అన్నగారు నైట్ బ్లైండ్నెస్, పొద్దున్న 6 వస్తా అన్నాడు. వాడు కరెక్ట్ గానే చెప్పాడు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నన్ను కూడా తీసుకెళ్ళండి. అంతగా చేశారు, నాకేం తెలియదు. భలే నుంచున్నాడు రా. స్టార్టింగ్ లో ఉంటున్నది అంబులెన్స్ రా. ఆర్పి పట్నాయక్. వాన 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 పోలీసులు వస్తున్నారా? అన్న పాత బండి కదా, బ్యాటరీ డౌన్ అయింది. ఎరా నువ్వు ఆటోమేటిక్ తోలివాడివా? ద బిగ్గెస్ట్ ఇన్సల్ట్ దట్ యూ కెన్ ఆస్క్ ఫర్ ఎ డ్రైవర్. ఆటోమేటిక్ తోలేవాడు. ఆటోమేటిక్ అంటే యాక్టివ్ అనే. నువ్వు డ్రైవర్, ఈ ప్లానర్, మేము హ్యాండ్లర్లము. వీడు వెళ్ళిపోతున్నాడు బ్యాగులు పట్టుకుని. ఈ ముగ్గురికి 4 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. యాక్చువల్లీ లుక్స్ ఇంట్రెస్టింగ్. ఏదో జరుగుతుంది. మంచి పెసిరెడ్డి ఎక్సలెంట్ కామెడియన్. వంశీ మనకి బయట బాగా సుపరిచితుడు. జీ5లో ఉంది గుర్రం బాబు రెడ్డి. ఎవరన్నా చూడకపోతే చూసేయండి. ఒకవేళ చూస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి.